మీరు కలిసిన ప్రతిసారి ఇంటర్వ్యూ జరిగిన ప్రతిసారి నేను అడిగే ట్రేడ్ మార్క్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ అడుగుతాను. బీఆర్ఎస్ పార్టీ వారసులు ఎవరు? ప్రజలు మీరు చెప్తారు, కొత్తగా ఆన్సర్ చెప్పండి. లేదండి, 25 ఏళ్ళు ఒక పార్టీ నిలవడమే ఎక్కువ. రజనీ గారు, ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో విజయవంతంగా నిలదొక్కున్నది అంటే ఇదివరకు టీఆర్ఎస్ కంటే ముందు అది టీడీపీ. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ ఒకటి. రెండవది 25 ఏళ్ళు నిలదొక్కున్న పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్. ఇది ప్రజల ఆస్తి, దీనికి వారసులు ప్రజలు ముమ్మాటికి. ఇందులో దానికి ఒక నాయకుడు ఉండాలి. డెఫినెట్గా కేసీఆర్ గారు మా నాయకుడు. ఆ తర్వాత ఎవరు అనే మీ ప్రశ్న ఏదైతే ఉందో దానికి ఇప్పుడేం తొందర లేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇంకా చాలా చిన్న వయసు, 70 ఏళ్ళు. కాబట్టి వారికి ఇంకా చాలా కాలం పనిచేసి చాలా కాలం ప్రజలకు సేవ చేసే ఆరోగ్యం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అనవసరపు చర్చ కంటే కూడా మా ఎజెండా చర్చకి అవకాశం కల్పిస్తుంది. ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక అవకాశం కలుగుతూ ఉంది. చెల్లెమ్మ సపరేట్గా ఆమె ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ పెట్టుకున్నారు. బీసీల ఏకీకరణ పేరుతో ఆమె తిరుగుతున్నారు. ఆ ప్రయత్నం ఏంటో చాలామందికి అర్థం కావట్లేదు. అయితే నేను అనేదల్లా, మీకు దురదృష్టవశాత్తు మీడియాకి ఏమంటే మీకు మసాలా కావాలా, 24 గంటలు ఏదో ఒకటి ఉంటేనే మసాలా ఉంటేనే మసాలా అద్దడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మా పార్టీలో ఇంకా 100 మంది నాయకులు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే కనిపిస్తూ ఉంటారు. అదే అన్న, ఒకరో ఇద్దరో అనకండి. నేను అందుకే అన్న, కేవలం కేసీఆర్ గారికి రక్త సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే లీడర్లు, మిగతా వాళ్ళు కాదన్నట్టు చెప్పడం కూడా తప్పు. ఈ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇదే ఒక్కరిదో కాదు, ముమ్మాటికి రేపటి రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ తెలంగాణని గాడిలో పెట్టాలి. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందాలి. కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ ఉంటారు, స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. మిగతా అనేక విషయాలు, ప్రపంచ విషయాలన్నీ అర్థమయ్యేట్లు చెప్తూ ఉంటారు. కేవలం వారసత్వం అనే విషయం, కుటుంబంలో ప్రముఖంగా 3 వ్యక్తులు ఏవైతే వారసత్వం కోసం ఏమైనా పోటీ పడుతున్నారనే అంశానికి మాత్రం స్పష్టత ఇవ్వరు. రజనీకాంత్ గారు, ఆస్తిలో వారసత్వం వస్తుంది, కానీ ప్రజా జీవితంలో ఫలానా వారు వారసులు అవుతారు అని చెప్పేదానికి ఉండదు. దట్ ఈస్ నాట్ హౌ ఇండియా వర్క్స్. అల్టిమేట్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మెజారిటీ, ప్రజామోదము, పార్టీ ఆమోదం ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు నేను 5 ఎన్నికలు గెలిచాను. నేను కూడా వరుసగా ఎంట్రీ నాది కేసీఆర్ గారి కొడుకుగానే కావచ్చు. 5 ఎన్నికలు గెలిచాను ఇప్పుడు శాసనసభ నియోజకవర్గానికి. అట్లాగే రేపటి రోజున వీళ్ళో వాళ్ళో కేవలం రక్త సంబంధికులో వారసులు కావాలని ఏం లేదు. ఎవరైనా కావచ్చు, కాలం నిర్ణయిస్తుంది.